నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాధ్యత మరచిన అధికారులు ప్రమాదభరితంగా ట్రాక్టర్ల ద్వారా కర్ర రవాణా. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు. వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ అవుట్. చిరు విశ్వంభరలో బాలీవుడ్ హీరో. ఏపీకి గుడ్ న్యూస్, జోరు వానలు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే పదవికి రాజీనామా. భారీగా పెరిగిన కూరగాయల ధరలు. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు. ఖమ్మం నగరంలో యోగా శిక్షణ తరగతులు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు. బోర్గంపాడు మండలం లక్ష్మీపురం కర్రహాట్ స్టాక్ పాయింట్ నుండి సారపాక ఐటీసీకు ట్రాక్టర్ల ద్వారా కర్ర రవాణా అవుతుంది. ప్రమాదభరితంగా ట్రాక్టర్ల ద్వారా కర్ర రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినా మా ప్రాణాలు కాదు కదా పోయేదన్నట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. నిర్లక్ష్యంగా కర్ర రవాణా అవుతుండటంతో అధిక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ వల్ల రోడ్డుపైన కర్రలు జారిపడుతున్నాయి. దీంతో లక్ష్మీపురం నుండి సారపాక వరకు కర్ర రవాణాతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. 2014-19 మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది. ఇకపై వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జూలై 1న 7,000 రూపాయలు ఇస్తుంది. దివ్యాంగులకు 6,000 రూపాయలు అందనుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పెన్షన్దారులకు నగదు పెంపుతో నెలకు 2,758 కోట్ల రూపాయలు, ఏడాదికి 33,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా. T20 వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లను ఓడి గ్రూప్ సిలో పాయింట్ల పట్టికలో చివర నిలిచింది. మరో 2 నామమాత్రం మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇదే గ్రూప్ లో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ చెరో 6 పాయింట్లతో సూపర్ 8 కు చేరుకున్నాయి. కివీస్ తో పాటు ఉగాండా, పపువా న్యూగినియా జట్లు కూడా ఎలిమినేట్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా విశ్వంభర. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నట్లుగా మూవీ టీం ప్రకటించింది. ఇందులో కునాల్ విలన్ గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ హీరోపై పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచింది. ఏపీలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 9885333117. బ్యాక్ టు న్యూస్. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణకుమారి రాయ్ గురువారం తన ఎమ్మెల్యే పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆమె ఎందుకు రాజీనామా చేశారో కారణాలు వెల్లడి కాలేదు. ఆమె రాజీనామాను స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నంచు సింగితాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. తెలంగాణలో గత 2-3 వారాల వ్యవధిలోనే కూరగాయల ధరలు 30 నుంచి 60% పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితం అవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న కిలో ఉల్లి ధర 20 రూపాయలు పలకగా ఇప్పుడు 40 నుంచి 50 రూపాయలకు చేరింది. టమాటా 60 నుండి 90 రూపాయలు ఉండగా వంకాయ 40 నుంచి 50 రూపాయలు, పచ్చిమిర్చి 80 రూపాయల నుండి 120 రూపాయల ధర పలుకుతుంది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికం, కాకరకాయ, పుదీనా, కొత్తిమీర ధరలు కూడా రెట్టింపయ్యాయి.
కువైట్లోని అల్ మగాఫ్లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులకు గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను తీసుకుని ప్రత్యేక ఐఏఎఫ్ విమానం కువైట్ నుంచి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. ఇప్పటికే రాజకీయ ప్రతినిధులు, బాధిత కుటుంబాలకు చెందిన పలువురు విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాదం యోగా ఆర్గనైజేషన్, పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు శిక్షకురాలు సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు 9502274000 నెంబర్ను సంప్రదించాలన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని సిటీ బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మదన్ మోహన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ లో పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు 1700 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని మదన్ మోహన్ అన్నారు. సుమారు 18 సంవత్సరాలు రెడ్ క్రాస్ లో పనిచేశానని, అలాగే కరోనా సమయంలో రక్తదాన శిబిరాలను కండక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. కేవలం తలసేమియా పిల్లలకు సేవ చేయడానికి ఈ విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. సుమారు 18 సంవత్సరాలు రెడ్ క్రాస్ లో పనిచేయడం జరిగింది. నేను రెడ్ క్రాస్లో పనిచేస్తున్నప్పుడు చీఫ్ మెడికల్ ఆఫీసర్గా 1700 క్యాంపులు సూపర్వైజ్ చేశాను. అలాగే నేను చేసిన సేవలకు గాను 3 సార్లు గవర్నర్ గోల్డ్ మెడల్, అలాగే 3 సార్లు మెరిటోరియస్ సర్టిఫికెట్స్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే నేను చేసిన తలసేమియా చిన్నారులకు చేసిన సేవలకు ప్రతిఫలంగా నన్ను నవంబర్ 6, 2019 మన ఆనరబుల్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు నన్ను ఫెలిసిటేషన్ చేయడం జరిగింది, సత్కరించడం జరిగింది. అలాగే కరోనా టైంలో కూడా నేను రక్తదాన శిబిరాలను కండక్ట్ చేసినందుకు నాకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా కరోనా వ్యాధి అవార్డు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఏదో నా చేసే సర్వీస్తో నాకు వచ్చినవే కానీ వీటి కోసం నేను ఎప్పుడు ఆశించలేదు. కేవలం తలసేమియా పిల్లలకి సేవ చేయాలనే తపనతో నేను ఈ యొక్క రక్త నిధి బ్లడ్ బ్యాంక్స్లో కూడా చేరడం జరిగింది. సార్, మీరు ఇప్పటి వరకు ఎన్ని డొనేషన్ క్యాంపులను కండక్ట్ చేశారు తెలియచేయండి. సుమారు 1700 దాకా నేను సూపర్వైజ్ చేసి ఉంటాను. మీరు ఎప్పటి నుండి ఈ సర్వీస్లో ఉన్నారు? నేను 2004 నుంచి ఇప్పటి వరకు నేను సర్వీస్లో, నేను బ్లడ్ బ్యాంక్ సర్వీస్లోనే ఉన్నాను. అంటే దాదాపుగా 21 సంవత్సరాలు. ఈ బ్లడ్ ఇవ్వటం మీద జనాలలో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను మీరు ఎలా నివృత్తి చేయగలరు? నిజానికి అపోహలు అంటే వాళ్ళు అవగాహన రాహిత్యమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రక్తదానం వల్ల వాళ్ళకి వచ్చే నష్టమే లేదు. మనం ఎంతో వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. మనం చంద్రమండలానికి వెళ్ళటం నిచ్చెనలు వేసి చంద్రమండలాన్ని విజయం సాధించాం. అలాగే అంగారకుని ఆనుపానులు తెలుసుకున్నాము. అలాగే లోతైన సముద్రాల నుంచి చమురు వెలికిస్తున్నాం. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం కానీ కృత్రిమంగా తయారు చేసే పద్ధతి కానీ ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. కాబట్టి కేవలం స్వచ్ఛంద రక్తదాత ముందుకు వచ్చి స్వచ్ఛందంగానే రక్తం ఇస్తే తప్ప, సహృదయంతో ఇస్తేనే తప్ప మనకు రక్తం లభ్యత లేదు. అందుకే రక్తదాత ఒక మహోన్నతమైన వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన భారతదేశంలో 1 కోటి మంది రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 8.5 లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. కానీ ఇంకా కూడా మన ఆవశ్యకత ఇంకొక 1.5 లక్షలు, అంటే 10 లక్షల యూనిట్ల రక్తం మనకు కావాలి. ఈ 1.5 లక్షల యూనిట్ల కొరతతోటి ముఖ్యంగా 75% మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. మరి వీరు ప్రాణాలు కోల్పోతే వాళ్ళు ఒక్కళ్ళే కోల్పోవట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాధ్యత మరచిన అధికారులు, ప్రమాదభరితంగా ట్రాక్ల ద్వారా కర్ర రవాణా. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు. వరల్డ్ కప్ నుంచి న్యూజిలాండ్ అవుట్. చిరు విశ్వంభరలో బాలీవుడ్ హీరో. ఏపీకి గుడ్ న్యూస్, జోరు వానలు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే పదవికి రాజీనామా. భారీగా పెరిగిన కూరగాయల ధరలు. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు. ఖమ్మం నగరంలో యోగా శిక్షణ తరగతులు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావ్ టీవీ.